ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రేపు ఎల్లుండి వర్షాలు పడతాయని తెలిపింది భారత వాతావరణ శాఖ. హైదరాబాద్ సహా జిల్లాలో ఈదురుగాలులతో వర్షాలు పడుతున్నాయి. ఇక కోతల టైం కావడంతో వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. వడగండ్ల వానకు చేతికొచ్చిన పంట నేలపాలైంది. వరి, మొక్కజొన్న పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. మామిడికాయలు నేలరాలడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. ఎండాకాలం మొదలై ఎండలు దంచి కొడుతుండటంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. పొట్టకు వచ్చిన యాసంగి పంటలు వడగండ్ల వానతో తడిచిపోయాయి. దీంతో ఆవేదన చెందుతున్నారు రైతులు. వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అన్నదాతలు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. రైతులు ఎంత నష్టపోతే అంత నష్టపరిహారం ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్లో రైతులు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర లేదన్నారు మంత్రి. రైతుల దగ్గరికి అమ్మటి అధికారులు అంచనా వేయడానికి పంపించాము. అధికారుల యొక్క నివేదిక రాగానే ఎన్ని ఎకరాలు నష్టపోయినా అన్ని ఎకరాలకి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 10,000 సరిపోతాయని కూడా చెప్తున్నారు. నామ్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నామ్స్ 6,000 ఉన్నాయి నష్టపరిహారం. అయినా సరే ఈ ప్రభుత్వం 10,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అసెస్మెంట్ జరిగి నివేదిక రాగానే తప్పకుండా ప్రభుత్వ పరంగానే ఆ సహాయం చేయబోతారు. ద్రోణి ప్రభావంతో మరో 2 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో వానలు పడతాయని తెలిపింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలు సహా ఇప్పటికే జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు, వడగండ్లతో వర్షాలు పడుతున్నాయి. దీంతో జిల్లాలో చేతికొచ్చిన పంటలు దెబ్బతింటున్నాయి. ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలు నేల కొరుగుతున్నాయి.